ఏపీ రైతన్నలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న రైతుల ఖాతాల్లో ఈ నిధులను జమ చేసేందుకు వ్యవసాయ శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సాగే ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు ఖాతాలో మొత్తం 7,000 జమ కానున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పీఎం కిసాన్ విడత కింద 2,000, అలాగే ఏపీ ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ కింద 5,000 కలిపి ఒకేసారి రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. సీఎం చంద్రబాబు బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులను బదిలీ చేయనున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తరుణంలో ఈ పెట్టుబడి సాయం అందడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వీరాస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. వీరాస్వామి, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, పల్నాడు జిల్లా చిలకలూరుపేట లింగంగుట్లో 20వ తారీఖు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారైంది. రైతులకు ఏదైతే ఉందో భరోసా నింపేందుకు, రైతులకి అన్ని విధాల సహకారం అందించేందుకు మా ప్రభుత్వం ఎన్నో విధాలుగా మాత్రం సహాయ సహకారాలు అందిస్తుందనే ఒక సంకేతం పంపించడానికి ఒక వేదిక కానుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కూడా చూసుకున్నట్టు మాత్రం ఏదైతే ఉందో రైతులని నట్టేట ముంచింది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం వెల్లడించింది ఎన్నో సందర్భాల్లో. కానీ ఇప్పుడు మాత్రం గతంలో చూసుకున్నట్టు మాత్రం ఏదైతే ఉందో రైతులని పట్టించుకోలేదు అని చెప్పేసి ఇప్పటికే చాలా సార్లు చెప్పిన పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పటికి రైతులకి ఒక సంకేతం పంపించేందుకు, రైతులకి అండగా ఉండేందుకు కూటమి ప్రభుత్వం మాత్రం ఇప్పటికి చూసుకున్నట్టు మాత్రం ఏదైతే ఉందో ఇప్పటికీ గతంలో 3 విడతలుగా చూసుకుంటే 46 లక్షల మందికి 8,985 కోట్లు కూడా విడుదల చేసిన పరిస్థితి నెలకొంది. ఈ సంవత్సరం మాత్రం తొలి విడత విడుదల చేసేందుకు రేపు వేదిక కానుంది. పశ్చిమ బెంగాల్లో సాయంత్రం పూట 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అక్కడ బటన్ నొక్కేసి పీఎం కిసాన్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000 రూపాయల నిధులను కూడా రైతు ఖాతాలోకి డైరెక్ట్ గా జమ చేయనున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా రైతులకు భరోసా కల్పించేందుకు కూడా 5,000 రూపాయలు కూడా ఇస్తుంది. ఈ నేపథ్యంలో తొలి విడత మాత్రం 7,000 రూపాయలు మాత్రం కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు కూడా కళల సహకారం ఇచ్చేందుకు, రైతులకు భరోసాగా ఇచ్చేందుకు మాత్రం రేపు 20వ తారీఖు నిధులు విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం దాదాపు 8 గంటల పాటు ఓన్లీ చిలకలూరుపేటలోనే ఎక్కువగా చూసుకుంటే మాత్రం అక్కడే ఉంటారు సీఎం చంద్రబాబు నాయుడు. ఉదయం 11 గంటలకు వచ్చేసి సాయంత్రం పూట 6 గంటల వాటికి అక్కడే ఉంటారు. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం, అంగన్వాడీ సెంటర్ల పరిశీలన, అదేవిధంగా క్యాడర్లతో కూడా మీటింగు, లంచ్ కూడా అక్కడే చేసి ఏదైతే ఉందో పార్టీ భవిష్యత్తు దృష్ట్యా, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఎవరైనా అలకలు ఉంటే మాత్రం వాళ్ళన్నింటినీ కూడా సర్ది చెప్పే దిశగా మాత్రం మీటింగ్ కూడా నిర్వహిస్తున్నారు. దీంతో పాటు చూసుకుంటే సాయంత్రం పూట పశ్చిమ బెంగాల్ నుంచి ఏదైతే ఉందో ప్రధానమంత్రి నిధులు విడుదల చేసిన తర్వాత అనంతరం మాత్రం ప్రధానమంత్రి ప్రసంగం తర్వాత తను కూడా ఇక్కడ చిలకలూరుపేటలో కూడా ప్రసంగించే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికే చూసుకుంటే మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి నెలకొంది. అధికారులు కూడా బందోబస్తును కూడా ఇటువైపు చూసుకుంటే మాత్రం పల్నాడు జిల్లాలో మధ్యలో ఉంటుంది కాబట్టి ఇటువైపు గుంటూరు జిల్లా పోలీసులు కూడా, అదేవిధంగా బాపట్ల జిల్లా పోలీసులు కూడా, 3 జిల్లాల పోలీసులు కూడా సమయత్వంతో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చూసుకుంటే మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసేసారు. ఇక్కడికో సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న కూటమి నేతల్లో కూడా, ముఖ్య నేతలు కూడా అతని దగ్గరకు వచ్చేసి కొన్ని విషయాలు కూడా చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఒక వేదిక కానుంది. దాదాపు 8 గంటల పాటు అక్కడ ఉంటారు కాబట్టి అధికారులతో సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించేసి, అదేవిధంగా అలా ఈ మధ్య కాలంలో కూడా రాజ్యసభ నుంచి కూడా, అదేవిధంగా నామినేటెడ్ పదవులు కూడా కొంతమంది ఇచ్చారు, కొంతమంది కూడా అసంతృప్తి వ్యక్తమైంది. వాళ్ళందరూ కూడా బుద్ధించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడికి కొంతమంది అటువైపు నెల్లూరు నుంచి కానీ, అటువైపు ప్రకాశం జిల్లా నుంచి, బాపట్ల నుంచి కూడా ఏదైతే నేతలు కూడా అక్కడికి వచ్చి కలుస్తారని చెప్పి మనకున్న సమాచారం తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఏదో ఉందో ఇప్పుడు మాత్రం రైతులకు మాత్రం ఏదైతే ఉందో భరోసా కల్పించేందుకు మాత్రం ఇది నిధులు పెడుతుంది. ఇది మాత్రం ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి, ప్రతి రైతుల కళల్లో కూడా ఆనందం నింపాలి.
పంపాలి అని చెప్పేసి ఇప్పుడు కూడా అందరూ కూడా దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఈ సభను సక్సెస్ చేసేందుకు భారీగా మాత్రం ఇప్పటికే చూసుకుంటే మాత్రం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఒక సంకేతం కూడా పంపించింది జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి కూడా ఏదైతే ఉందో వాళ్ళ అలయన్స్ అయిన తర్వాత కూడా మొట్టమొదటి సభ చిలకలూరుపేటలో నిర్వహించారు కాబట్టి చిలకలూరుపేటలో కూడా మనకి కలిసి వచ్చే అంశం కాబట్టి రైతులకు కూడా నిధులు అక్కడి నుంచి విడుదల చేస్తే బాగుంటుంది అనే ఒక సంకేతం పంపించడానికి కూడా ఇక్కడి నుంచి విడుదల చేస్తున్నారని చెప్పి కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి నెలకొంది. లక్ష్మి. రైట్ వీరస్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.